ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు హిందువారం లేదా సోమవారం. చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శివప్రీతికరమైనటువంటి మారేడు చెట్టుని పూజించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి విషయాన్ని శ్రీరస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. నక్షత్రం చిత్త, తెల్లవారుజామున 5 గంటల 9 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం వృషభ క్షేత్రంలో, శుక్ర సంచారం కూడా వృషభ క్షేత్రంలో. శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి, బృహస్పతికి కూడా శత్రుక్షేత్ర స్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజరాహుల సంచారం మీనక్షేత్రంలో, బుధ సంచారం మేషక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. వ్యయం, ఆదాయం సమాంతరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. సమర్థత పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ విద్యార్థులకి లాభిస్తుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాలని మహిళలు అవలీలగా పూర్తి చేయగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ఆరోగ్యం పదిలం. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకొని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని కూడా సమాంతరంగా పొందగలుగుతారు. మానసిక వ్యాకులతలు పెరుగుతాయి. అకారణ చింతన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఓర్పు, సహనంతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. దైనందిన కార్యక్రమాలు మహిళలు పూర్తి చేయగలుగుతారు. ఆందోళన ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం పొరకి పెరుగుతుంది. మితిమీరిన వేగంతో కార్యక్రమాలు చేపట్టి పొరపాట్లు ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వరకు తగ్గుతాయి. ఆందోళనకర వాతావరణం వృత్తిలో వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు పూర్తి చేయగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలతో చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తే భూ సంబంధిత లావాదేవీల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. ఉపయుక్త కార్యాచరణ తద్వారా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు నెమ్మదిగా పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు మహిళలు నియంత్రించగలుగుతారు. శుభశకునాలు తద్వారా విజయాలు ఆనందానికి దారితీస్తాయి. విద్యార్థులకి శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శుభ సంకల్పాలు అమలు చేయగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని కూడా పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. మహిళలకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అంచనాలు దగ్గరవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. శుభ ప్రయత్నాలకై తహతహ పెరుగుతుంది. శుభ వార్తలు వింటారు. మంచి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఖర్చులు విస్మయానికి దారితీస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల విముఖతను కూడా కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. తొందరపాటు స్వభావం పనికిరాదు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు వ్యాపార రంగం వారు గ్రహించగలుగుతారు, సమర్థించుకోగలుగుతారు, అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితులను ఆహ్వానించగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మహిళలకు శుభశకునాలు గృహపరంగా గోచరిస్తాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యాచరణ సమర్థతను పెంచుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల ప్రభావం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. విజయాలు వేగవంతమవుతాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. రుణ ఒత్తిళ్లు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా ఫలితాన్ని కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కీచులాట్లు ప్రారంభమవుతాయి. సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగించలేకపోతారు. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు మనోవ్యాధిని పెంచుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత కొనసాగుతుంది. మనస్పర్ధలు మహిళలకు పెరుగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం తగ్గుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు మహిళలకు కలిసి వస్తాయి.
విద్యార్థులకి శుభ పరిణామాలు చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, క్రీడారంగం వారు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి ఆలోచన సంపత్తితో కూడిన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొనే అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. మనోధైర్యం కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై కీలక నిర్ణయాలు తీసుకుని తద్వారా బాధ్యతలు సక్రమంగా నిర్వహించి విజయాలు పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తుంది. శత్రుత్వాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మంచి అవకాశాలు మహిళలు గృహపరంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొనే అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. రాజకీయ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభ పరిణామాలు మహిళలు గృహంలో ఆహ్వానించగలుగుతారు. పిల్లల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. వైద్య వృత్తి వారికి ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి ఉంటుంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యకలాపాల్లో తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. అనిశ్చితి ఉంటుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ విషయాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధని కొనసాగించి విజయాలు సంతృప్తికరంగా ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు ఆర్థిక పరంగా కూడా వెన్నంటి ఉంటాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి అనుకూలతని పెంచుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారు మానసిక ప్రశాంతతతో కూడినటువంటి విజయాలు పొందాలని, ఆకస్మిక కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలను అధిగమించాలని, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యంతో కూడిన ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలగాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శివాలయంలో మారేడు మొక్క నాటితే అఖండ సంపద కలుగుతుంది. అలాగే గృహంలో తులసి కోట పక్కన కుండీలో చిన్న మారేడు మొక్క నాటి అక్కడ పార్థివలింగాన్ని ఉంచి జలాభిషేకం చేస్తే శివానుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. ఒక బిల్వదళాన్ని ఎన్ని రోజులైనా పరమేశ్వరుడికి సమర్పించవచ్చు. పరమేశ్వరుడికి సమర్పించిన దాన్ని మర్నాడు కడిగి పూజలో వినియోగించుకోవచ్చు. శక్తి ఉంటే వెండి, బంగారు, లోహాలతో మారేడు దళం తయారు చేయించుకొని ఈశ్వర పూజ చేసుకోవచ్చు. అలాగే మారేడు సూర్యకాంతి నుంచి జన్మించినదని మైత్రాయణి సంహిత తెలియజేస్తుంది. ప్రజాపతి శరీరంలో మజ్జ నుంచి ఈ మొక్క వెలసిందని శతపథ బ్రాహ్మణం చెప్తుంది. మారేడు మొక్క చుట్టూ 11 దీపాలు వెలిగించినట్లయితే అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మారేడు సమీపంలో ఆవు నెయ్యి దానమిస్తే ఏ జన్మలోనూ ఆర్థిక ఇబ్బందులుండవని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కొత్త మారేడు దళాలు లభించనప్పుడు పూజకు వినియోగించిన మారేడు దళాలు మళ్ళీ కడిగి వినియోగించవచ్చని, క్రింద పడిన మారేడు దళాన్ని కూడా మళ్ళీ కడిగి శివపూజకు సమర్పించవచ్చని ఆచార మయూఖం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. అలాగే పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన సోమవారం కొబ్బరి నీళ్లతో తడిపిన మారేడు దళంతో శివపూజ చేస్తే అఖండ సామ్రాజ్య ఆధిపత్యము, మహదైశ్వర్యము సిద్ధిస్తాయని ఆగమశాస్త్ర వచనం. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కుశానం జ్ఞానినామగ్రగణ్యం అంటారు తులసీదాస్ గారు. అతులిత బలధామం, అతులిత అంటే పోల్చడానికి ఇక అటువంటి బలం ఉన్నవాడు లేడు. ఆయన బలంతో సమానమైన బలం ఉన్నవాడు అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకని కింద ఒక పెద్ద విషయం ఉంది. స్వర్ణశైలాభదేహం, భ కాంతి, బంగారు కాంతి శరీరంలోంచి వస్తూ ఉంటుంది. ఎక్కడదది? మీరు పతంజలి యోగశాస్త్రాన్ని పరిశీలిస్తే అందులో కనపడుతుంది. ఎవరు నిరంతర బ్రహ్మచర్యంలో ఉంటారో, అస్ఖలిత బ్రహ్మచారి, అసలు ఎన్నడూ ఆయన మనసు కామమునకు వశం కాదు. ఎన్నేళ్ళొచ్చినా అటువంటి బ్రహ్మచర్య దీక్షలో నిలబడి తన యొక్క తేజశక్తిగా, ఓజోశక్తిగా మారుస్తాడో అటువంటి వాడి రోమకూపములలోంచి బ్రహ్మ తేజస్సు బంగారు కాంతితో పైకి కొడుతుంది. అది తులసీదాస్ గారి నిర్వచనం. అతులిత బలధామం, అటువంటి బ్రహ్మచర్యనిష్ఠున్నవాడు. జితేంద్రియం, ఇంద్రియములను గెలిచినవాడైన. కాబట్టి అతులిత బలధామం, ఆయనతో సమానమైన బలవంతుడు వేరొకడు ఉన్నాడని చెప్పడానికి వీల్లేదు. అంతటి మహాబలవంతుడు హనుమ ఒక్కరే. ఆ బలానికి కారణం ఆయన బ్రహ్మచర్యం కూడా. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం, అది యోగశాస్త్ర రహస్యం. అందుకన్నారు తులసీదాస్ గారు, ఏదో శరీరం బంగారు కాంతి అని చెప్పడానికి కాదు. తులసీదాసు గారు అపరిమితమైనటువంటి హనుమ యొక్క అనుగ్రహాన్ని పొందిన మహాపురుషుడు. స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం, రాక్షసులు అనబడేటటువంటి వనాన్ని అంతటినీ కూడా కార్చిచ్చు రూపంలో కాల్చేసినవాడు. కార్చిచ్చు అని అంటుకుంటుంది అరణ్యంలో, రోహిణీ కార్తీ అటువంటి వాటి సమయంలో అంటుకుంటుంది. అసలు ఆ కార్చిచ్చు చూడ్డానికి భయం వేస్తుంది. కార్చిచ్చుకో లక్షణం ఉంటుంది. మామూలుగా ఇలా నిలబడి మండదది, అది దూకుతుంది మంట. అసలు చూడ్డానికి గజ 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 వణికిపోతాం. అది ఇక్కడి నుంచి పెద్ద వలయం తిరిగినట్టుగా ఇలా తిరుగుతుంది, తిరిగి దూకుతుంది అవతల వైపుకి. ఆ దూకుతున్నప్పుడు అది దేని మీదకి దూకుతూ వెడుతుంటుందో అదంతా బూది కుప్పల కింద పడిపోతుంటాయి చెట్లు. అది అలా అంటుకుపోతుంది, అంటుకుపోయి వ్యాపించేస్తూ దూకుతూ వెళ్ళిపోతుంది. అలా ఒక గంట ఉందంటే అరణ్యం అంతా కాలిపోతుంది. అందులోంచి ప్రాణులు కూడా తప్పుకోలేవు. ఎంత వేగంగా వెళ్ళే ప్రాణులు కూడా కాలిపోతాయి, పక్షులు కూడా పడిపోతాయి ఆ వేడికి. అలా వెడుతుంది. అబ్బా, ఏమి ఉపమానం అండి తులసీదాస్ గారిది! ఏం అనుభవించారు హనుమ యొక్క శక్తిని! ఎవరు వెయ్యగలరు ఇంకటువంటి ఉపమానం?
హనుమ యొక్క అవతారమే అంటారు. హనుమతో మాట్లాడేవారు, హనుమతో కలిసి కూర్చున్నారు, హనుమ వలన ఎన్నో విషయాలు తెలుసుకున్నారు ఆయన. అటువంటి వారు కాబట్టి అటువంటి మాటలు వెయ్యగలిగారు హనుమ గురించి. అందుకే హనుమాన్ చాలీసా అంత శక్తివంతమైంది లోకంలో. స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృషానం జ్ఞానినామగ్రగణ్యం. ఇది తులసీదాస్ గారి ప్రార్థన. జ్ఞానుల యందు అగ్రగణ్యుడు, మామూలు వాడు కాదాయన, జ్ఞానుల యందు అగ్రగణ్యమైనటువంటి వాడు. ఎక్కడిది ఈ విషయాలన్నీ తులసీదాస్ గారు ఎట్నుంచి కలుగుతున్నారు? ధర్మ జిజ్ఞాస రాముడు అరణ్యవాసంలోనూ రాజ్య పరిపాలనలోనూ నిరూపణం చేశాడు. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు ఈ బ్రహ్మ జిజ్ఞాస? యోగవాసిష్టం అని ఓ గ్రంథం ఉంది, అద్వైత సిద్ధాంతానికి ఆయుపట్టు. వశిష్ఠుడు గురువై అద్వైత రహస్యములను, అసలది జ్ఞానవాసిష్టము అంటారు. అటువంటి జ్ఞానాన్నంతటినీ వశిష్ఠుడు రామచంద్రమూర్తికి ప్రబోధం చేశాడు. అప్పుడు విన్నాడు, అనుభవంలోకి తెచ్చుకున్నాడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.